ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి ప్రశస్తమైన నామంలో ఈ ఉదయకాలము ఈ షార్ట్ వీడియో చూస్తున్న మీ అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యం చదువుకుందాం. హోషేయ గ్రంథం 4వ అధ్యాయము మొదటి నుండి చూసినట్లయితే, ఇశ్రాయేలు వారలారా, యెహోవా మాట ఆలకించుడి. సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవట చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. 6వ వచనం, హోషేయ 4:6. నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. హోషేయ గ్రంథం 6వ అధ్యాయము 3వ వచనం. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొందము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానం సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదము రండి. ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయమును వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడుపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షము వల్ల ఆయన మన యొద్దకు వచ్చును. క్రీస్తునందు ప్రియ దైవ జనాంగమా, దేవుని గూర్చిన జ్ఞానము దేశమందు లేకపోవుట దేవుడు చూస్తున్నట్లుగా ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ లోకంలో మానవులకు రకరకాల జ్ఞానం ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే దైవిక జ్ఞానము మనుషుల్లో కొరవడిపోతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎవరు దేవుడు అనేటువంటి జ్ఞానము మనుషుల్లో కరువైపోతూ ఉన్నది. అందుకనే దేన్ని పడితే అదే దేవుడు అనే భ్రమలో మానవుడు జీవిస్తూ సృష్టికర్తను మరిచి సృష్టమును పూజిస్తూ అయోమయమైన స్థితిలో ఉంటూ ఉన్నాడు. అయితే దేవుని వాక్యము మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది. యెహోవాయే దేవుడు అనేటువంటి విషయము పరిశుద్ధ గ్రంథంలో 100వ కీర్తనలో మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయనే నిజమైన దేవుడు అనేటువంటి విషయము యోహాను రాసిన మొదటి పత్రికలో కూడా మనం ఈ సత్యాన్ని చూడవచ్చు. కాబట్టి యెహోవాయే దేవుడు, యేసుక్రీస్తు దేవుడు అని గమనించి ఆయన పూజించుదాం, ఆయన ఆరాధించుదాం.